హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థంగి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము మైసూర్ వచ్చాము. సో నిన్న ఆఫ్టర్నూన్కి మైసూర్ రీచ్ అయ్యాం. మైసూర్ వచ్చాక ఏమేమి చేసాం నైట్ దాకా అదంతా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సాటర్డే మార్నింగ్. సో యశ్వంత్కి ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్. మార్నింగ్ 9:30కి క్లాసెస్. సో కిందకి వెళ్ళాం, బ్రేక్ఫాస్ట్ చేసాం. 9:15 కల్లా యశ్వంత్ క్లాస్కి వెళ్ళిపోయారు. నేను బ్యాక్ టు రూమ్ వచ్చేసాను. సో యశ్వంత్కి క్లాస్ ఈవినింగ్ 5:30 దాకా ఉంటుంది. సో అప్పటిదాకా నేను రూమ్లోనే. ఈరోజు వీకెండ్ కాబట్టి నాకు ఆఫీస్ వర్క్ ఏం లేదు. ఏదో ఒకటి రెండు మెయిల్స్, వాటికి కొంచెం పీపీటీ వర్క్ అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట, నెక్స్ట్ వీక్ చేయాల్సినవి యాక్చువల్లీ. బట్ వీకెండ్ ఖాళీగానే ఉన్నా కదా, చేస్తే కొంతసేపు చేసుకుంటాను. బట్ యాజ్ సచ్ వర్క్ ఏం లేదు, వీకెండ్ కాబట్టి ఫ్రీనే. సో యాక్చువల్లీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి యశ్వంత్ ఆస్ట్రాలజీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారండి. తను బై ప్రొఫెషన్ ఈజ్ అ హార్డ్వేర్ ఇంజనీర్ అనమాట, VLSI చిప్ డిజైనింగ్. బట్ అది కాకుండా సైడ్ బై సైడ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, తనకి ఇష్టము. సో షార్ట్ కోర్సెస్ అయితే 1 వీక్ 10 డేస్ కోర్సెస్ ఇదివరకు ఫైనాన్స్ మీద అలా వేరే వేరే సబ్జెక్ట్స్ మీద చేశారు. బట్ ఈసారి ఆస్ట్రాలజీ, సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అదంతా నేర్చుకోవడం తనకు చాలా చాలా ఇష్టం అనమాట. సో హీస్ డూయింగ్ అ ప్రాపర్ ఆస్ట్రాలజీ 3 ఇయర్ది ఇది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నౌ హీఈస్ ఇన్ టు సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి లాస్ట్ మంత్ నుంచి తనకి. సో ఇది యాక్చువల్లీ ఒక ఆన్లైన్ కోర్సు, ఒక గురువు గారి దగ్గర చేస్తున్నారు. నేను వీడియోస్లో షేర్ చేస్తాను, లాస్ట్ టైం వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇలా మైసూర్ వచ్చినప్పుడు క్లాసెస్ వీడియోస్లో కూడా ఆయన పేరు అది. ఆయన చాలా ఫేమస్ గురువు గారు అనమాట ఆస్ట్రాలజీలో. సో ఆయన దగ్గర హీస్ డూయింగ్ దిస్. వాళ్ళవి ఆన్లైనే ఉంటాయి, లైవ్ క్లాసెస్ అవి ఉంటాయి ఆన్లైన్లోనే, అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ వన్స్ ఇన్ 15 డేస్ కానీ వన్స్ ఇన్ 3 వీక్స్ కానీ పెడతారు. బట్ రోజు బేసిస్ మీద రికార్డింగ్ క్లాసెస్ తనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అట్లా చదువుకుంటూ, తను రీసెర్చ్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ అలా చదువుతూ ఉంటారనమాట. బట్ ఇయర్లీ వన్స్ ఒక 1 వీక్ వాళ్ళకి నార్మల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి, ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి అనమాట. సో ఉడిపి కానీ మైసూర్ కానీ ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఎక్కడైతే గుళ్ళు ఎక్కువ ఉంటాయో, సాత్విక్ హోటల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రాలజీ క్లాస్ అవన్నీ అటెండ్ అయ్యేటప్పుడు నాన్ వెజ్ తినరు, కొంచెం గార్లిక్ లాంటిది అలాంటివి అవాయిడ్ చేస్తారు. సో సాత్విక్ జైన్ ఫుడ్ లాంటిది ఎలాంటి ప్లేసెస్లో దొరుకుతాయో అలాంటి ప్లేసెస్లో ఉండి చక్కగా పూజ చేసుకుని దేవుడికి క్లాసెస్ అటెండ్ అవుతారనమాట. ఎందుకంటే ఆస్ట్రాలజీ అండ్ ఇది ఆస్ట్రాలజీ సంథింగ్ రిలేటెడ్ టు దేవుళ్ళు, పూజలు, సో దానికి కూడా రిలేటెడ్ కాబట్టి బోత్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మైసూర్ వచ్చాం మే టైంలో, అప్పుడు కూడా వ్లాగ్స్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఛానల్ని మేబీ మిస్ అయి ఉంటారు. సో అందుకని మొత్తం చెప్పాను మళ్ళీ. సో ఈసారి మళ్ళీ 1 వీక్. బట్ లాస్ట్ టైం ఏమైందంటే మండే స్టార్ట్ అయ్యి ఫ్రైడే వరకు వెళ్ళి, సో నాకు మండే టు ఫ్రైడే ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ చేసుకునేదాన్ని. ఈవినింగ్ వాళ్ళ క్లాసెస్ అవ్వగానే అందరం కలిసి గుడికి వెళ్ళే వాళ్ళం, వచ్చేసరికి నైట్ అయిపోయేది, అలా అయిపోయింది. బట్ ఈసారి సాటర్డే నుంచే స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళలో చాలామంది వర్కింగ్. సో కంప్లీట్ 5 డేస్ ఆఫీస్కి లీవ్ బదులు ఒక వీకెండ్ అయితే వాళ్ళకి ఇంకొక 2 డేస్ కొంచెం ఆఫీస్కి లీవ్ పెట్టకుండా సరిపోతుందని చెప్పి. సో అదనమాట స్టోరీ. సో యశ్వంత్ ప్రస్తుతానికి క్లాస్కి వెళ్ళారు. నేను కొంచెం అంటే ఇలాంటి హోటల్ రూమ్లో ఉండి ఒక్కళ్ళమే ఉంటే పడుకోవాలనిపిస్తుంది, కూర్చుని ఊరికే ఫోన్ స్క్రోల్ చేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపించదు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ ద డే లైక్ దాట్. పడుకుంటే ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకుంటాను. బట్ అదర్ దాన్ దట్ నేను కూడా కొంచెం స్ట్రక్చర్ చేసుకుని డేని ఒక రకంగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. మార్నింగ్ యశ్వంత్ రెడీ అయిపోయి మార్నింగ్ వెళ్ళాక తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని. సో ఫస్ట్ రూమ్ కొంచెం క్లీన్ చేస్తాను, అన్ప్యాక్ చేస్తాను. సూట్ కేసెస్ అలాగే ఉన్నాయి, కొంచెం అన్ప్యాక్ చేస్తే రోజు బట్టలు అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా 2 డేస్కి వెళ్ళినా సరే ఏదైనా హోటల్కి అన్ప్యాక్ చేసేసి అక్కడ ఉన్న కబోర్డ్స్లో పెట్టడం అలవాటు నాకు. సూట్ కేసులో దొరకవు, ఒక ఇది ఉండదు, ప్రాపర్గా స్ట్రక్చర్ ఉండకపోతే అది ఏది దొరికితే అది తీసుకుంటాము, వేరేవి నలిగిపోతాయి, నాకు అది నచ్చదు. సో మన ఇంట్లో మనకి ఎక్కడ ఏది ఉండాలో అలా ఉంటుందో అలా సర్దేస్తాను. 1-2 డేస్కైనా అలా సర్దుతాను. దిస్ ఇస్ 6 డే ట్రిప్. సో డెఫినెట్గా అన్నీ సర్దాలి. రూమ్ కూడా చాలా ఘోరంగా ఉంది, మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి దాన్ని సెట్ చేస్తాను, ముందు దాన్ని సెట్ చేసేసి అన్నీ అన్ప్యాక్ చేసేసి
అరేంజ్ చేయాల్సినవి, ఆర్గనైజ్ చేయాల్సినవి చేసేస్తాను. దాని తర్వాత మీతో మాట్లాడతాను. సో ఇది డ్రాయర్ ఆర్గనైజ్ చేశానండి ఫస్ట్. సో ఇక్కడ ఒక డ్రాయర్ ఇచ్చాడనమాట. సో ఎక్కడైతే ఇది వాటర్ కెటిల్, మగ్స్ ఇవన్నీ ఇచ్చాడు, సో దీని కిందే ఇచ్చాడు. సో ఇది ఒక్కటే డ్రా ఉంది మొత్తం రూమ్లో. సో అందుకని ఇక్కడ యాక్సెసిబుల్గా ఉంటాయని చెప్పి కావాల్సినవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. సో ఇది ఆర్గనైజర్ అనమాట. యశ్వంత్ షేవింగ్ది, మా టూత్ పేస్ట్లు, షాంపూ ఇవన్నీ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ఎందుకంటే షేవింగ్ అవన్నీ రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయినాయి. యశ్వంత్ మార్నింగ్ షేవింగ్ చేసుకున్నారు కాబట్టి అవి రెస్ట్ రూమ్లోనే ఉంటాయి, వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకుని వెళ్తాము. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ పెట్టాను ఊరికి ఆర్గనైజర్ని. తర్వాత నాకు కావాల్సినవి రెడీ అవ్వడానికి దానికి అవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఫేస్కి కావాల్సిన మాయిశ్చరైజర్ ఒకటి కనిపించలేదు, రాత్రి రాసి ఇక్కడ పెట్టాను. సో అన్నీ సర్దితే బయటకు వస్తుంది అది. సో అదొకటి ఇక్కడికి రావాలి. తర్వాత బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, వాచ్, తర్వాత రోల్ ఆన్ ఒకటి ఎప్పుడు ఉంచుకుంటాను ట్రావెల్లో ఏమైనా హెడేక్గా అట్లా కొంచెం అనిపిస్తే. తర్వాత బొట్టు, ఈవినింగ్ ఒకవేళ గుళ్ళకి అట్లా వెళ్తే డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి ఎథ్నిక్ డ్రెస్సెస్ ఒక 2-3 రకాల ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నాను. దువ్వెన్లు యశ్వంత్ ఒక రకం వాడతారు, నేను ఒక రకం వాడతాను. సో అవి, తర్వాత హెయిర్ బ్యాండ్ ఇలాంటివి. క్లినిక్ ప్లస్ ఒకటి తీసుకొచ్చాను ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం హోటల్లో ఉన్న షాంపూ అంతా నచ్చలేదు నాకు, హెయిర్ కొంచెం ఫ్రిజీగా అయిపోయింది ఇద్దరిది. సో అందుకని చెప్పి ఇది తీసుకొచ్చాను. ఇది కూడా ఇప్పుడు రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడే ఉంటుంది ఈ 5 days. తర్వాత ఇది చాయ్, ఇన్స్టెంట్ చాయ్, దీని గురించి చెప్తాను. ఇది బెంగళూరులోనే బిగ్ బాస్కెట్లో బై చేశాను అనమాట. హోటల్లో ఉంటాయి బట్ ఇది నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో తర్వాత స్నానం అయినాక ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడు చెప్తాను దీని గురించి ఎక్కువ. తర్వాత ఒకటి షేడ్స్ తీసుకొచ్చాను, ఎండ బాగా ఉంది కాబట్టి బయట షేడ్స్. తర్వాత డోలో అండ్ క్రోసిన్ ఇలాంటి మెడిసిన్స్ ఎప్పుడు ఎమర్జెన్సీకి ఉంటాయి కాబట్టి ట్రావెల్లో, అది టూత్ బ్రష్లు. సో ఇదంతా ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఇంకా ప్లేస్ ఉంది. సో వేరేవన్నీ ఇంకా ఇదిగో మెస్ ఉంది ఇక్కడ ఫుల్. సో ఈ మెస్ క్లియర్ చేసినప్పుడు ఇంకేమన్నా వస్తే అవి వచ్చినట్టు ఇక్కడ పెడతాను. సో ప్రస్తుతానికి ఇది ఆర్గనైజ్ అయిపోయింది. సో నెక్స్ట్ బట్టలు తీస్తానండి. బట్టలు 2 సూట్ కేసులు ఉన్నాయి. ఇది ఒకటి మీడియం సైజ్ది, ఇది ఒకటి స్మాల్ సూట్ కేసు. సో ఇవి బట్టలు తీసేసి ఇక్కడ డ్రా ఉంది, సారీ అల్మర్ ఉందన్నమాట. ఈ అల్మర్లో యాక్చువల్లీ ఏమీ ఉండదు, అంటే ఇదంతా ఇట్లా ఓన్లీ హ్యాంగర్కి పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ షెల్ఫ్స్ కానీ ఏమీ లేవు. లాస్ట్ టైం కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది ఆర్గనైజ్ చేసుకోవడానికి. పైన ఇది ఒక్కటి ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా యశ్వంత్ బట్టలు పెట్టాను ఇక్కడ. సో అలానే చేస్తాను ఈసారి కూడా. ముందు యశ్వంత్వి పెడతాను ఎందుకంటే తను క్లాసెస్కి కూడా ఫుల్ ఎథనిక్ వేసుకుంటారు. సో కుర్తా సెట్స్ ఇవి మాత్రమే తీసుకొచ్చామన్నమాట. సో తనవి నీట్గా పెట్టాలి, క్లాస్కి రిపీట్ చేయకుండా అట్లా చూసి వేసుకుంటారనమాట ఉతికినవి. సో తనవి ఇక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను. నాది చూస్తాను, మేబీ ఇక్కడ ఒక చిన్న ఆర్గనైజర్ తెచ్చాను, అది పెట్టేమన్నా కొంచెం నైటీస్ ఇక్కడ. సో అట్లాంటివి చూస్తాను. అండ్ ఒక సూట్ కేస్ ఖాళీ చేసేసినాక ఏవైతే ఈడిసిన బట్టలు లాండ్రీ ఉంటుందో అవి దాంట్లోకే వెళ్ళిపోతాయి సూట్ కేసులో. ఎప్పటికప్పుడు సూట్ కేసులో ఫోల్డ్ చేసి పెట్టేస్తే సో ఇదంతా జస్ట్ వేసుకోవాల్సిన బట్టలకి ఉంటుంది, సరిపోతుంది. సో రండి సర్దేద్దాం. ముందు బట్టలన్నీ తీసేసి సర్దేస్తే ఇక్కడ కాస్త ఏరియా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మిగతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
సో అయిపోయిందండి, మొత్తం అన్ప్యాకింగ్ చేసేసాను, ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసాను, అరేంజ్ చేసేసాను మొత్తం. రూమ్ ఒకసారి అక్కడ ఇక్కడ అన్నీ పడున్నవి తీసేసి కొంచెం క్లీన్గా పెట్టాను. సో హాయిగా ఉంది. హోటల్ రూమ్ అయినా ఏదైనా మనం ఉండేది కాబట్టి కొంచెం ఆర్గనైజ్డ్గా అరేంజ్డ్గా పెట్టుకుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. రూమ్ మెస్సీగా ఉంటే ఏం చేయబుద్ధి కాదు, అట్లీస్ట్ నాకు. సో ఇంకా దుప్పట్లు అవన్నీ ఊరికే పైన ఇచ్చేసాను. హౌస్ కీపింగ్ ఒకసారి చెప్తాను. ఇప్పుడు మోస్ట్లీ లంచ్కి టైం 12 అయింది, ఇంకొక 1 అవర్ తర్వాత లంచ్కి వెళ్ళాలి. సో యశ్వంత్ వాళ్ళకి అరేంజ్ చేస్తారు, అక్కడ ఫ్యామిలీస్ అలౌడ్ అయితే మోస్ట్లీ అక్కడికి వెళ్తాను. సో నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక 15 minutes హౌస్ కీపింగ్ చెప్పేస్తే వాడు ఒకసారి బెడ్ మొత్తం కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు. బట్ వాళ్ళకైనా మరి అన్యాయమైన దీంట్లో షేప్లో రూమ్ని వదలలేము కాబట్టి ఒకసారి పైన క్లీన్ చేశాను. సో రండి వార్డ్రోబ్స్ అవన్నీ ఎలా సర్దానో చూపిస్తాను. సో ఇది ఇందాక చూపించిన అల్మేరా. సో ఇక్కడ షెల్ఫ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ మొత్తం యశ్వంత్వి వచ్చేసినాయి అనమాట. సో తను వేసుకునేవి కుర్తాస్, పైజామాస్, పంచులు తెచ్చుకున్నారు, కొద్దిగా పంచులు, ప్యాంట్ షర్ట్ ఒక జత తెచ్చుకున్నారు. తర్వాత షార్ట్స్ నైట్ టైం కానీ లంచ్కి డిన్నర్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కానీ షార్ట్స్, ఫుల్ ప్యాంట్స్ కాటన్వి, టీషర్ట్స్, తన ఇన్నర్ వేర్స్. సో అన్నీ ఇక్కడ సెట్ అయిపోయినాయి అనమాట. సో తనది ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇందాక ఇక్కడ చూపించినట్టు కింద పెద్ద ఏం లేదు, బట్ ఇక్కడ సేఫ్ ఇచ్చాడు చిన్నది. సో దానిపైన ఉన్న ప్లేస్లో నావి డ్రెస్సెస్ పెట్టుకున్నాను. సో గుళ్ళకి వెళ్ళిన అలా డ్రెస్ సెట్స్ వేసుకోవచ్చు అని చెప్పి డ్రెస్సెస్ పట్టుకొచ్చానని చెప్పాను కదా. సో అవి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అనుకున్నది. ఇప్పుడు యశ్వంత్ నిన్న కొంచెం సేపు వేసుకున్నారు ఈ షార్ట్, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వచ్చాక ఇది వేసుకుంటారు అనమాట రూమ్లో కాబట్టి. సో నిన్న నేను ఇది డ్రెస్ వేసుకున్నాను, ఫ్రాక్, ట్రావెల్లో వచ్చేటప్పుడు వేసుకున్నాను అని చెప్పి చూపించాను కదా మీకు. సో అది ఇంకొకసారి వేసుకోవచ్చు. సో దాన్ని వాటిని ఇట్లా హ్యాంగ్ చేసి ఉంచాను అనమాట. దాని తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏదన్నా కొంచెం ఇంకొక షెల్ఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ ప్లేస్ అనమాట. సో వెనకాల కొంచెం స్కర్ట్స్ వేరే రూమ్లో వేసుకునేవి, మేమిద్దరం ఎక్కడికైనా బయటకు వెళ్తే వేసుకునేవి, అలాంటిది ఒక ట్రాక్ ప్యాంట్ ఉంది, అలాంటివన్నీ పెట్టాను. తర్వాత ఇది ఒకటి ఆర్గనైజర్ బాక్స్, మీరు చూసుంటారు ఇంట్లో ఇవి వాడతాను నేను క్లోత్స్ ఆర్గనైజింగ్కి. సో ఇది ఫోల్డ్ అయిపోతుంది అనమాట, ట్రావెల్లో క్యారీ చేయటం మొత్తం ఈజీ. సో అందుకని చెప్పి అది తీసుకొచ్చాను ఒకటి. సో దీంట్లో మొత్తం నైటీస్, నా టీ షర్ట్స్, తర్వాత స్లిప్స్ ఇలాంటివన్నీ దాంట్లో పెట్టేశాను, సో దట్ ఒక దగ్గర ఉంటాయి అని చెప్పి. సో అదనమాట, ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఒక చిన్న డ్రాయర్ ఇచ్చాడు. సో ఈ డ్రాలో వచ్చేసి నావి ఇన్నర్ వేర్స్ పెట్టాను, సో దట్ ఈజీగా ఉంటుంది యాక్సెసిబుల్గా. సో ఇదన్నమాట. యాక్చువల్లీ మీకు రూమ్ అంతా చూపించినాక మమ్మీ కాల్ చేస్తుంది అనమాట. సో కొంచెం సేపు ఆల్మోస్ట్ ఒక అరగంట మాట్లాడినట్టున్నాను. హ్యాపీగా ఆరామ్గా కూర్చొని ఫోన్ మాట్లాడాను అనమాట మమ్మీతో. బెంగళూరులో ఉన్నప్పుడు రోజు బిజీ స్కెడ్యూల్లో ప్రశాంతంగా ఫోన్ మాట్లాడడం కూడా కుదరదు. జస్ట్ బాగున్నారా అని అడిగి పెట్టేయడమే అవుతుంది. సో చేసింది కదా, మమ్మీ కూడా ఖాళీగా ఉంది, డాడీ వెళ్ళిపోయారు ఆఫీస్కి, నేను ఖాళీగా ఉన్నాను. సో ఇద్దరం చిట్ చాట్ చేసుకున్నాం ఫుల్ ఒక హాఫ్ అన్ అవర్. సో కూర్చొని వాటర్ తాగుతున్నాను, వాటర్ తాగేసి టీ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది. సో స్నానం చేసి ముందు రెడీ అయిపోతాను, ఎందుకంటే ఒకవేళ లంచ్కి ఫ్యామిలీస్ని కూడా రమ్మంటే మోస్ట్లీ రమ్మంటారు, అలా ఏమన్నా రమ్మంటే యశ్వంత్ జాయిన్ అవ్వమంటారు. మళ్ళీ యశ్వంత్ కాల్ చేశాక నేను లేట్ చేయడం బాగోదు. సో వాటర్ తాగేసి మంచిగా షవర్ చేసుకుని వస్తాను. హోటల్ రూమ్స్లో షవర్ చాలా చాలా ఇష్టం నాకు. సో షవర్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోతాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను.
కాటన్ది సెట్ వేసుకున్నాను. సో దట్ రూమ్లో ఉన్నప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. వీళ్ళందరినీ ఇప్పుడు మీట్ అవ్వడానికి వెళ్ళాలి కాబట్టి డీసెంట్గా కూడా ఉంటుందని జస్ట్ రెడీ అయ్యి కూర్చున్నాను. యశ్వంత్ కాల్ చేశారు, పైన లంచ్ రెడీ అయిపోయింది వచ్చామని. సో మేము ఉన్న 3rd floor, రూమ్ ఉన్నది 4th floorలో లంచ్ అనమాట. వాళ్ళ క్లాస్ అక్కడే, తర్వాత లంచ్ కూడా అక్కడే ఒక ఏరియాలో అరేంజ్ చేస్తారు. సో వెళ్తాను, అందరికి ఒకసారి హాయ్ చెప్తాను. లాస్ట్ ఇయర్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరినీ మీట్ అయ్యాను, బట్ ఈ ఇయర్ ఇంకా కలవలేదు. రాత్రి డిన్నర్లో ఒకళ్ళని మీట్ అయ్యాను. సో వాళ్ళ క్లాస్మేట్స్ని, గురువు గారిని, వాళ్ళ వైఫ్ని అందరినీ కలిసేసి లంచ్ చేసేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసినాక మీతో మాట్లాడతాను. have to stay home from work because they will only come during Monday to Friday 9 to 5. I know I had a friend who was from over, and then because they get overextended, turned into 4 more days. వచ్చేసానండి, రూమ్లోకి వచ్చేసాను లంచ్ చేసేసి. లంచ్ అక్కడ సింపుల్గానే ఆర్గనైజ్ చేస్తారు పైన. సో ఒక రోటీ ఉంటుంది, కర్రీ ఉంటుంది, జీరా రైస్ కానీ ప్లెయిన్ రైస్ కానీ ఉంటుంది, దాల్ కానీ సాంబార్ కానీ ఉంటుంది, తర్వాత కర్డ్ రైస్ స్వీట్ అనమాట. సో ఈరోజు కూడా అలాగే ఉంది. బట్ ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పారు కదా, సో సింపుల్గా తిన్నా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో తినేసి తర్వాత కొంతసేపు కూర్చున్నాను. యాక్చువల్లీ వాళ్ళ బ్రేక్ ఈరోజు 45 minutesకి ఉంది. సో గురుగారు వెళ్ళిపోయారని యశ్వంత్ కూడా వెళ్ళారేవో డౌట్స్ ఉన్నాయి. కొంతమంది అబ్బాయిలు వెళ్ళిపోయారు క్లాస్కి, బ్రేక్ ఉన్నా సరే. ఇంకా కొంచెం గురుగారితో డౌట్స్ క్లారిఫై చేసేది ఉంది. ఏదో క్యాలిక్యులేషన్ మధ్యలో ఉన్నారంటే ఈరోజు ఆ క్యాలిక్యులేషన్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ కొంతమంది అమ్మాయిలు లంచ్ అయిపోయినాక కూడా రిలాక్స్ అవుతుంటే ఇంకా వాళ్ళతో కూర్చున్నాను, మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ తర్వాత కలవలేదు కదా, సో అప్డేట్స్ అవన్నీ మాట్లాడుకుని కొంతసేపు తర్వాత ఇప్పుడే రూమ్లోకి వచ్చాను. సో యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ పని ఉంది, సో అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతసేపు ఎడిటింగ్ చేసుకుంటాను. నిద్ర అయితే రావట్లేదు, రాత్రి బాగానే పడుకున్నాము. సో పడుకునే ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అవసరంగా అనిపించట్లేదు. మేబీ బాగా నిద్ర వస్తే ఒక 10 minutes పవర్ నాప్ తీసుకుంటాను. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ప్రొడక్టివ్. సో కొంతసేపు కూర్చుంటాను. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ పని ఉంది, అది చేస్తాను. తర్వాత అమెజాన్లో యాక్చువల్లీ ఒకటి బై చేసి తీసుకొచ్చాను అనమాట, యాక్టివిటీ చేయడానికి. ఇక్కడ ఖాళీగా ఉంటాయి కదా సాటర్డే సండే అని. సో అది కూడా కుదిరితే ఎడిటింగ్ తొందరగా అయిపోతే ఆ యాక్టివిటీ కూడా మీతో షేర్ చేస్తాను. మోస్ట్లీ స్టార్ట్ చేద్దాం ఈరోజే. సో కొంచెం సేపు ఎడిటింగ్ చేసుకుని ఎడిటింగ్ అంతా అయినాక తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడే ఎడిటింగ్ నుంచి లేసానండి. 1.5 hour కంటిన్యూస్గా ఎడిటింగ్ చేశాను. సో కళ్ళు కొంచెం బర్నింగ్ సెన్సేషన్లో అనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ చేసినా ఏదైనా ఎడిటింగ్ వర్క్ చేసినా మధ్యలో లెగుస్తూ ఉంటాను. ఈరోజు కంటిన్యూస్గా కూర్చున్నాను. సో చాలా వరకు అయిపోయింది, ఇంకొక 1 hour ఉంది, అది తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు యశ్వంత్ వచ్చేలోపు కుదిరితే ఫినిష్ చేస్తాను, లేకపోతే ఇంకొంచెంసేపాకి చేసుకుంటాను. నైట్లోపు మీకు వీడియో లైవ్ వెళ్ళాలి, సో అది ఆరాంగా అయిపోతుంది. చాలా వరకు అయిపోయింది అనమాట. టైం ఇప్పుడు వచ్చేసి 4:15 అయింది. 5:30 వరకు యశ్వంత్ క్లాసు. సో మోస్ట్లీ క్లాస్ అవ్వగానే వచ్చేస్తారు. లేకపోతే ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్, గురువుగారిని ఏమైనా అడగాలి అంటే కొంచెం ఇంకొక 15-20 minutes లేట్ అవుతుంది. సో ఫస్ట్ చాయ్ కానీ ఏమన్నా తాగాలని ఉంది వేడి వేడిగా. దాని తర్వాత ఆలోచిద్దాం ఇది కంటిన్యూ చేయడమా లేకపోతే ఇంకేమన్నా యాక్టివిటీ చేసుకోవడమా అని. సో ఇందాక చెప్పాను కదా, సర్దేటప్పుడు పొద్దున ఎక్స్ప్రెస్ చాయ్ ఒకటి తీసుకొచ్చానని చెప్పి. ఇది యాక్చువల్లీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. సో ఇదేంటంటే ఇన్స్టెంట్ అనమాట. మీకు ట్రావెల్లో దీంట్లో ఇన్స్టెంట్ది
చాయ్ పౌడర్ ఉంటుంది, ప్లస్ డైరీ ఉంటుంది, డైరీ పౌడర్ ప్లస్ షుగర్ ఉంటుంది. సో ఓన్లీ ఈ ప్యాకెట్ని కట్ చేసి మీరు మగ్లో పోసేసుకుని తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసేసుకుంటే మీ చాయ్ 2 సెకండ్స్లో రెడీ అయిపోతుంది అనమాట. సో ఎక్స్ప్రెస్ది ఇది కనుక మీకు ట్రావెల్లో అంటే వేడి నీళ్ళు ఉంటే కార్లో కానీ కార్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో ఎప్పుడో యాడ్ చూసాను నేను ఇది, సరేలే ట్రై చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. సో నిన్న తాగాను, కొంచెం బాగుంది యాక్చువల్లీ. హోటల్లో ఎలా ఇస్తాడంటే ఇలా బ్యాగ్ ఇస్తాడు. సో ఇట్లా బ్యాగ్ ఇస్తాడనమాట. సో దీంట్లో బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ని హాట్ వాటర్లో డిప్ చేసుకుని అదే హాట్ వాటర్లో కొంచెం డైరీ మిక్స్ చేసుకుని ఆ తర్వాత షుగర్ మిక్స్ చేసుకోవాలి. సో ఈ బ్యాగ్స్కి కొంచెం యశ్వంత్ అగేన్స్ట్, ఎందుకంటే దీంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయంట. ఎప్పుడన్నా ఒకసారి వాడేది, నేను రెగ్యులర్గా గ్రీన్ టీ కానీ అలా ఏమీ తాగను కాబట్టి ఇంట్లో వాడను. సో వన్స్ ఇన్ వాళ్ళు ట్రావెల్ అప్పుడు పర్లేదు, బట్ సరేలే ఇంక ఇదైతే బ్యాగ్ పని కూడా ఉండదు, ప్లస్ ఎలా ఉంటుంది అంతా కలిపి ఉంటుంది కదా అని చెప్పి బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీంట్లో వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, సో మీరు చెక్అవుట్ చేయండి. సో ఓపెన్ ఉంది ఒకటి. యాక్చువల్లీ ఇది చూసి ఇంత ప్యాకెట్ ఇద్దరికేమో అనుకున్నాను, కానీ మీరు చిక్కగా ఇంట్లో మనము పాలు కాసి అప్పుడు ఆ పాలల్లో టీని పాలు కలిపి మనం కాసి చేసుకుంటాం కదా, అలా కావాలంటే పెద్ద ప్యాకెట్ ఒకళ్ళకి సరిపోతుంది. బట్ నేను ట్రై చేయడానికి హాఫ్ యూస్ చేశాను, సో మిగతా హాఫ్ ఇప్పుడు యూస్ చేస్తాను. సో వాటర్ ముందు వేడి చేసుకుని సో యాక్చువల్లీ రూమ్ సర్వీస్ కూడా అవ్వలేదండి. చెప్పాను కదా యశ్వంత్ దగ్గరికి లంచ్కి వెళ్ళినప్పుడు సర్వీస్ చెప్పేసి వెళ్తానని, బట్ అప్పుడు వాళ్ళకి కుదిరినట్లేరు. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందంటే సో వద్దులే అని చెప్పేసాను. హాఫ్ అన్ అవర్ అంటే అప్పటికి నేను లంచ్ చేసి వెనక్కి వస్తానని. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాను, యశ్వంత్ వచ్చేలోకి చేంజ్ చేస్తే రూమ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. క్లాస్ అటెండ్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది. అన్నీ రెస్ట్ రూమ్లో బాత్ టవల్స్ అన్నీ చేంజ్ చేసేస్తారు. సో ఒకసారి క్లీన్ అయిపోతుంది, బెడ్ అంతా క్లీన్ చేసి పెట్టేసి వెళ్తారు. సో మేబీ టీ తాగినాక బుక్ తీసుకుని బయట లాబీ లాగా ఉంది, సో ఆ లాబీ దగ్గర కూర్చుంటాను. ఒక 10 minutes కూర్చుంటే రూమ్ క్లీన్ అయిపోతుంది. Hi, good evening. I'm calling from room 309. Room service is possible now? Yeah, sure. Okay. Yes. I was working from morning, so that's why I kept it. So let me know. Please check and let me know, yeah? All right. Thank you so much. సో చెక్ చేసి చెప్తానన్నారు. వాళ్ళ హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటే ఇదంతా చేసేవాళ్ళు ఈవినింగ్కి వెళ్ళిపోతారంట. సో ఇప్పుడు ఉన్నారా లేదా చెక్ చేసి చెప్తానన్నారు. ఇంకా రిసెప్షన్ నుంచి కాల్ రాలేదండి, రూమ్ సర్వీస్ కుదురుతుందా లేదా అని కనుక్కొని చెప్తానండి. ఇంకా కాల్ రాలేదు. సో ఈలోపు మీకు ఒకటి చూపిస్తాను. మార్నింగ్ చెప్పాను కదా అమెజాన్ నుంచి ఒకటి యాక్టివిటీ బుక్ ఆర్డర్ చేశానని చెప్పి. సో సాటర్డే సండే రూమ్లో ఉంటాను కదా, యశ్వంత్కి క్లాస్ ఉంది, ఎడిటింగ్ వర్క్ ఉంటుంది అనుకోండి, బట్ అది కాక కొంచెం రిలాక్సింగ్ యాక్టివిటీస్ కూడా ఏదైనా చూద్దామని చెప్పి సో ఇది ఆర్డర్ చేశాను. సో దీని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, సో అడుగుదాము. బయట వెయిట్ చేస్తాను కొంతసేపు. నా అడాప్షన్ది బుక్ ఉంది, సో అది చదువుకుంటూ వెయిట్ చేస్తాను. కొంతసేపట్లో కూడా మనం వెయిట్ అవుతాను. It's not working? It's not working. It happens all the time. Yeah. Even I went down after lunch, right? It was not working. You want me help? You want me to come? I think once, yeah, sure. Okay. Come.
రూమ్ సర్వీస్ వాళ్ళు రూమ్ క్లీన్ చేస్తున్నారని చెప్పి బయట ఇక్కడ లాబీలో కూర్చొని బుక్ చదువుతున్నాను. ఈలోపు యశ్వంత్ వాళ్ళు రానే వచ్చేసారు. వాళ్ళ క్లాస్ అయిపోయింది. షార్ప్ 5:30కి కిందకి వచ్చేస్తారనమాట క్లాస్ అయిపోయి. సో ఈలోపు ఈ అమ్మాయి తన క్లాస్మేట్, యశ్వంత్ వాళ్ళ క్లాస్మేట్. సో తను యూఎస్ నుంచి వచ్చింది యాక్చువల్లీ క్లాసెస్ కోసం. సో తనకి ఏదో రూమ్కి ప్రాబ్లం అంటే తనతో పాటు కింద రిసెప్షన్కి వెళ్ళేసి వచ్చాను, ఒక్కతే వెళ్తుందని. అండ్ తర్వాత అలాగే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ హెల్త్ పరంగా షీ హెస్ గాన్ త్రూ సో మచ్. చాలా ఇయర్స్ తర్వాత రికవరీ అయింది. అండ్ షీ బిలీవ్స్ దట్ ఆస్ట్రాలజీ హెల్ప్ అయిందని చెప్పి. సో అందుకని ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. ఇప్పుడే వచ్చానండి రూమ్లోకి. ఒక 1 hour బయటే లాబీలో కూర్చున్నాం అనమాట. వేరే లేడీస్ కూడా జాయిన్ అయ్యారు. సో మాట్లాడుతూ కూర్చున్నాం. యశ్వంత్ వచ్చేసారు. యశ్వంత్ వచ్చేసి రూమ్లోకి ఫ్రెష్ అప్ అయిపోయి ల్యాప్టాప్ ఏదో చూసుకుంటున్నారు. సో ఇందాక ఇది చూపిస్తున్నాను కదా, ఇది ఏంటో గెస్ట్ చేయండి. సో ఏంటో గెస్ట్ చేయండి. ఇది కొంచెం యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ లాగా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఇది ఈరోజు ఇంకా ఫుల్ డే అలానే అయిపోయింది. ఎడిటింగ్కి దానికి దీనికి అయిపోయింది. ఇంకేమీ ఇది ఓపెన్ చేయలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో ఇది ఓపెన్ చేస్తాను, మీ ముందే యాక్టివిటీ చేస్తాను. సో ఇది మీకు ఏమనిపిస్తుందో నాకు, అంటే ఇది ఏంటి అని మీరు అనుకుంటున్నారో నాకు వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. సో యశ్వంత్ వచ్చారు. ఐస్ క్రీమ్ తిందామా అని ఆలోచిస్తున్నాం. నిన్న తీసుకొచ్చాం కదా ఐస్ క్రీమ్స్. సో అవి ఉన్నాయి. యాక్చువల్లీ ఏమైనా ఆర్డర్ చేద్దామా అనుకున్నాం. కొంచెం ఆకలిస్తుంది లైట్గా. బట్ 6:30, 7, 6:45 అయిపోయింది. 8:30కి డిన్నర్కి వెళ్ళిపోతాం, మళ్ళీ డిన్నర్కి. సో ఐస్ క్రీమ్ తింటాము, కొంచెంసేపు మాట్లాడుకుంటాము. యశ్వంత్ క్లాస్ అది ఎలా అయింది ఏంటి అని కొంచెంసేపు డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత నాది వీడియో ఉంది కదా, ఇంకొక 1 hour అది ఫినిష్ చేసేసి ఈ వీడియో పోస్ట్ చేస్తే మీకు వీడియో పోస్ట్ అయిపోతుంది. అనేది ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు స్వర్గం ఉంది, నరకం ఉంది. నెక్స్ట్ జన్మ, ప్రీవియస్ జన్మ, దెర్ ఇస్ నోబడీ హూ హెస్ సీన్ ఇట్. అవునా? ఏదైనా సరే ఇప్పుడు చూడగా అందరూ ఆక్సిజన్ లేదని అప్పుడు దాకా అనుకున్నారు కదా. ఇప్పుడు కొన్ని రోజులు ఎర్త్ ఈస్ ఫ్లాట్ అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు కాదు, ఎర్త్ ఈస్ రౌండ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సంథింగ్ దట్ యూ డోంట్ నో, దట్ డజంట్ మీన్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. No, that is true. There is no proof that it is not found till now. To prove it that it exists, but it may be there, may not be there. అంటే ఇప్పుడు ఏదన్నా ఉందనుకో, అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు లేదని నువ్వు ఖచ్చితంగా లేపుతున్నావు. ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు కాబట్టి. ఇప్పుడు కొలంబస్ నేను అనేది ఇట్ ఇస్ అవుట్ సైడ్ ద వరల్డ్ వి ఆర్ లివింగ్ కదా. ఇప్పుడు నువ్వు చెప్పే ఆక్సిజన్ గానీ ఎర్త్ గానీ ఇదంతా మనం అవుట్సైడ్ వరల్డ్ అని చెప్పి నీకు ఎలా తెలుసు? బికాజ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ యువర్ డెత్. ఏమో స్వర్గం నరకం అనేది నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిపోయేది కూడా స్వర్గం నరకమేమో, మనం ఉన్నప్పుడు గోత్రం అయ్యేది కూడా. అది కరెక్టే. చనిపోయినాక అక్కడికి వెళ్తారు, సోల్ వెళ్తుంది, మళ్ళీ ఇంకో జన్మ సోల్ తీసుకుంటది. ఇలాంటివి ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చినాక, ఈ భూమి మీద ఉండే వరకు ఎక్స్పీరియన్సెస్ తెలుసు, కానీ వచ్చినాక నేను లాస్ట్ దాంట్లో ఇట్లా చేశాను లేకపోతే ఇది అనేది తెలియదు కదా. అది తెలియదు, తెలియకుండా ఉంటే మంచిది. అట్లాంటప్పుడు మీకు నెక్స్ట్ జన్మ ఉంటదని, కర్మ అని అన్ని మీకు ఎలా తెలుసు అంటున్నా. హౌ కెన్ యూ సే దట్ కర్మ గెట్స్ క్యారీడ్? నేను యశ్వంత్ ఇలా ఏదైనా ఒక టాపిక్ మీద కూర్చుంటే గంటలు గంటలు గడిచిపోతుంది తెలియకుండా, మాట్లాడుకుంటూనే ఉంటాము. యాక్చువల్లీ ఇంట్లో లేనప్పుడు, ఇలా ఏదైనా హోటల్లో స్టేకేషన్కి వచ్చినప్పుడు, హ్యాపీగా లేనప్పుడు, బాధ్యతలు లేనప్పుడు ఇలా మాట్లాడుకోవడానికి కుదురుతుంది అనమాట. యాక్చువల్లీ నేను యశ్వంత్ వీఆర్ డిఫరెంట్లీ ఒపీనియనేటెడ్. సో మా ఒపీనియన్స్ అవన్నీ చాలా డిఫరెంట్. లైక్ మోస్ట్ ఆఫ్ ది యూనో హస్బెండ్ అండ్ వైఫ్ చాలామంది సిమిలర్గా ఉండరు. సో అలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మాకు చాలా ఎక్కువ. హీస్ వెరీ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ దాట్ స్పిరిచువల్. హీ బిలీవ్స్ ఇన్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ స్టఫ్, కానీ సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సైన్స్ ఆఫ్ ఆయుర్వేద, సో ఇండియన్కి సంబంధించిన సైన్సెస్ అన్నీ. బట్ ఐఎమ్ సంబడి, నేను లాజిక్ ఎతుకుతూ ఉంటాను, నాకు ఎప్పుడూ దొరకదు. నాట్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ స్పిరిచువాలిటీ ఆర్ అగేన్స్ట్ ఎనీథింగ్. బట్ కొన్ని వీళ్ళు మాట్లాడేది నాకు ఎవరు చూడలేదు కదా, ఎలా తెలుసు, మనం పెట్టుకున్నవే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి మాకు. బట్ యా, వాట్ మ్యాటర్స్ ఇస్ వి ట్రీట్ ఈచ్ అదర్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నా ఒపీనియన్స్ ఎలా ఉన్నా యశ్వంత్ రెస్పెక్ట్ చేస్తారు, తన ఒపీనియన్స్ ఎలా ఉన్నా నేను రెస్పెక్ట్ చేస్తాను. తను రోజు పూజ చేస్తారు, నేను చేయను. బట్ వీఆర్
అబ్సల్యూట్లీ ఓకే విత్ దాట్. సో ఒకళ్ళనొకళ్ళం ఫోర్స్ చేసుకోము ఏ విషయంలోనూ. ఐ థింక్ దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. యాక్చువల్లీ వాట్ కీప్స్ గోయింగ్ ఇస్ దిస్ థింగ్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అదర్ ఓన్లీ ఫర్ దిస్ రీజన్. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏది ఫోర్స్ ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏది ఇది నమ్మాల్సిందే అనే ప్రెషర్ పెట్టము. సో వి గివ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఈచ్ అదర్ అండ్ వీ ఎంబ్రేస్ ద ఇండివిజువాలిటీ. సో నా ఇండివిజువాలిటీని యశ్వంత్ ఎంబ్రేస్ చేస్తారు అండ్ ఆయన ఇండివిజువాలిటీని నేను చాలా రెస్పెక్ట్ చేసి ఐ వాంట్ హిమ్ టు బీ లైక్ హిమ్ అండ్ హీ వాంట్స్ మీ టు బీ లైక్ మీ. సో ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బీ. ఎనీవేస్ వీడియో చాలా 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 లాంగ్ అయిపోయింది ఎందుకంటే మీతో మాట్లాడుతూ ట్రై చేశాను ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఎక్కువ చేయకుండా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వేరే చాలా డీటెయిల్స్ పిల్లలకి సంబంధించి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అడాప్షన్ నంబర్ అదంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్ అండి.